శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మొత్తం కూడా మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఏ రాశులవారు ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీ జన్మరాశిని బట్టిగాని లేదా మీ నామరాశి బట్టిగాని 2024 సంవత్సరం మొత్తం కలిసిరావాలంటే ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని ఈ 2024 సంవత్సరంలో పాటించుకోవాలి. ఆ పరిహారం పాటించుకున్నట్లయితే 2024 మొత్తం కూడా మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. మేషరాశివాళ్లు ఈ 2024 మొత్తం కలిసి రావాలంటే మీ జన్మరాశి నుంచి వ్యయస్థానంలో రాహు సంచారం ఉంది. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులు లేకుండా ఉండటానికి మీ పడక గదిలో నెమలి పింఛంని ఏర్పాటు చేసుకోండి. పడక గదిలో నెమలి పింఛం పెట్టుకుని ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా ఆ నెమలి పింఛం చూసి నమస్కారం చేసుకుని మీ పనిమీద వెళ్ళండి. ఇలా చేస్తే ఈ సంవత్సరం మొత్తం మీకు అదృష్టం కలిసివస్తుంది. వృషభరాశివాళ్లకి ఈ 2024 మొత్తం కూడా కంటక శనిదోషం నడుస్తుంది. అంటే మీరు చేస్తున్న వృత్తిలో శని ముళ్ళులాగా గుచ్చుతూ ఉంటాడు. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు వీలైనప్పుడు శనివారం రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఆవుపాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవుపాలు రావి చెట్టు మొదట్లో పోయాలి. తడిసిన మట్టిని బొట్టులాగా ధరించాలి. ఇది చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది. వీలైనప్పుడల్లా శనివారం ఈ పరిహారం పాటించండి. కనీసం 8 శనివారాలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వాళ్లకి 2024 సంవత్సరంలో చతుర్థ కేతుదోషం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే సొంతింటి కల సాకారం చేసుకోవడం ఆలస్యం అవుతుంది. కొత్తగా ఇల్లు కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లాలన్నా వీటన్నిటిలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే మంగళవారం పూట కుక్కలకు ఏదైనా ఆహారం వేయండి. రొట్టె ముక్కలుగాని బిస్కెట్లు కాని ఈ 2024లో మంగళవారం పూట కుక్కలకు ఆహారంగా వేసినట్లయితే చతుర్థ కేతుదోషం తొలగిపోయి 2024 సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది. ఇలా కనీసం 7 మంగళవారాలు చేయాలి. కర్కాటక రాశి వాళ్లకి 2024 సంవత్సరం మొత్తం కూడా అష్టమ శని ప్రభావం పీడిస్తుంది. శని చాలా ఇబ్బంది పెడతాడు. ఆ ఇబ్బంది వల్ల ఆర్థికంగా సమస్యలు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే శనివారం పూట కనీసం 8 నువ్వుల లడ్డులు మీ చేతితో ఎవరికైనా పంచిపెట్టండి. ఇలా 8 శనివారాలు చేస్తే అష్టమ శని దోషం మొత్తం పోతుంది. ఇలా చేస్తే కర్కాటక రాశి వాళ్లకి 2024 సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసివచ్చి పట్టిందల్లా బంగారంలా మారుతుంది. సింహరాశి వాళ్లకి 2024లో అష్టమ రాహుదోషం ఉంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, మానసిక అశాంతి, విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు, వృధా ఖర్చులు ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యలన్నీ పోవాలంటే ఈ 2024 సంవత్సరంలో ఆదివారం పూట ఆవుకి ఉడకబెట్టినటువంటి ముల్లంగి తినిపించండి. ఇలా 4 ఆదివారాలు ఆవుకి ఉడకబెట్టిన ముల్లంగి తినిపిస్తే అష్టమ రాహుదోషం తొలగిపోతుంది. 2024 మొత్తం సింహరాశి వాళ్లకి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది. కన్యారాశి వాళ్లకి 2024లో రాహుకేతువుల దోషం వేధిస్తుంది. రాహుకేతువులు ఇబ్బంది వెంటాడుతుంది. దానినుంచి బయటపడాలంటే మంగళవారం పూట దేవాలయంలో నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడు ఆకులో బెల్లం ముక్క ఉంచండి. ఇలా కనీసం 9 మంగళవారాలు చేయండి. అప్పుడు రాహుకేతువుల దోషం పోతుంది. ఈ రాహుకేతువుల దోషం వల్ల పళ్లల్లో అదృష్టం ఉన్న నోటికి రావటం కన్యారాశివాళ్లకి ఆలస్యం అవుతుంది. అలా జరగకుండా ఈ 9 మంగళవారాలు పరిహారం చేయడం వల్ల 2024లో కన్యరాశివాళ్లకి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపచేస్తుంది. తులారాశివాళ్లకి 2024 సంవత్సరంలో మీ జన్మరాశి నుంచి వ్యయస్థానంలో కేతువు ఇబ్బంది పెడుతున్నాడు. దానివల్ల ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఏదో ఒక సమస్య తులారాశివాళ్లకి వస్తూ ఉంటుంది.
అలా రాకుండా ఉండాలంటే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపించాలి. ఇలా కనీసం 7 మంగళవారాలు చేయండి. అప్పుడు వ్యయంలో కేతువు దోషం పోతుంది. తులారాశివాళ్లకి 2024 మొత్తం అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వాళ్లకి ఈ 2024 మొత్తం అర్ధాష్టమ శనిదోషం తేలు కుట్టినట్టుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానివల్ల 100% కష్టపడ్డ 50% ఫలితం ఉంటుంది. ఎక్కువగా ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే సూచనలున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే వృశ్చికరాశి వాళ్లు ఈ 2024 సంవత్సరంలో శనివారం రోజు రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయండి. ఇలా 8 శనివారాలు చేస్తే వృశ్చికరాశి వాళ్లకి అర్ధాష్టమ శనిదోషం పూర్తిగా తొలగిపోతుంది. అదృష్టము, ఐశ్వర్యము 2024 మొత్తం కలిసి వస్తాయి. ధనుస్సు రాశి వాళ్లకి ఈ 2024లో చతుర్థ రాహుదోషం ఉంది. అంటే ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే విద్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు వచ్చే సూచనలున్నాయి. తల్లి వైపు నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా కూడా ఇబ్బందులు ఉండే సూచనలు ఉన్నాయి. అవన్నీ పోవాలంటే ఆదివారం పూట ధనస్సు రాశివాళ్లు శివలింగానికి తేనెతో, చెరకురసంతో అభిషేకం చేసుకోండి. ఇలా 4 ఆదివారాలు చేసుకుంటే 2024 సంవత్సరం మొత్తం ధనస్సు రాశి వాళ్లకి అదృష్టము, ఐశ్వర్యము చాలా సులభంగా కలిగి తీరుతాయి. మకర రాశి వాళ్లకి ఈ 2024 సంవత్సరంలో ప్రధానంగా ఏలినాటి శనిదోషం ఎక్కువ ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. దీనివల్ల ధనపరంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే మకరరాశి వాళ్లు శనివారం పూట జమ్మి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవాల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఇలా 8 శనివారాలు చేస్తే వృధా ఖర్చులు, ఆర్థికపరమైన సమస్యలు మకరరాశి వాళ్లకి తొలగిపోయి 2024 మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కుంభరాశి వాళ్లకి ప్రధానంగా ఏలినాటి శనిదోషం జన్మంలో ఉంది. అలాగే రాహుకేతువుల దోషం కూడా ఉంది. రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాలు కూడా కుంభరాశివాళ్లని 2024లో ఇబ్బంది పెడుతున్నాయి. ఆ ఇబ్బందులన్నీ పోవాలంటే కుంభరాశివాళ్లు ఈ 2024 సంవత్సరంలో ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామివారి ఆలయానికి ఏదైనా మంగళవారం రోజు కాని, బుధవారం రోజు కాని వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణాల్లో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించి రండి. అప్పుడు కుంభరాశి వాళ్లకి 2024 మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. మీనరాశి వాళ్లకి ఏలినాటి శనిదోషం ప్రారంభమైంది. దానివల్ల వృధా ఖర్చులు, శత్రుబాధలు ఉంటాయి. అలాగే రాహుకేతువుల బలం కూడా 2024లో లేదు. దానివల్ల అదృష్టం త్రుటిలో తప్పిపోయి ఆస్కారం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కాలభైరవుడికి సంబంధించినటువంటి మందిరానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని కుక్కకి మినపగారెలు దర్శనం తర్వాత ఆహారంగా వెయ్యాలి. మీకు దగ్గరలో కాలభైరవ మందిరం లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఈ 2024 సంవత్సరంలో మంగళవారం పూట మీ ఇంటి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించండి. గుమ్మానికి అటు ఇటు పళ్లెల్లో రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించినట్లయితే, ఇలా కనీసం 9 మంగళవారాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీనరాశి వాళ్లకి 2024 సంవత్సరం మొత్తం కూడా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.